హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పాను కదా, ఆ రోజు వీడియో అనమాట. ఇంకా ఈరోజు అయితే మా అత్తయ్య వాళ్ళు వస్తున్నారని చెప్పి తీసుకెళ్ళడానికి మా అమ్మ కొన్ని స్పెషల్స్ అయితే చేసింది. అది ఫుల్ వీడియో అయితే మీకు చూపిస్తానమాట. ఇంకా వెజ్ పులావ్ చేసిందండి, అందుకని చెప్పి ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంది అవి చేయడానికి. ఇంకా అలాగే దొండకాయ కొబ్బరి కూర కూడా వండింది. అది వండడానికని చెప్పేసి కొబ్బరికాయ ముక్కలు ఈ విధంగా అయితే మిక్సీలో పెట్టిందనమాట. ఇంకా ఇవి కర్రీలోకి ఇంకా ముద్దపప్పు కూడా వండింది. ఈ లోపు అయితే పొయ్యి మీద దొండకాయ ముక్కలను అయితే ఫ్రై చేస్తుందనమాట. నన్ను ఒకసారి కలుపుమంది మాడిపోకుండా. మా చిన్నపాప పుట్టయితే 11 months అవుతుందండి. కానీ నేను ఇంకా మా అత్తగారి ఇంటికైతే వెళ్ళలేదు కొన్ని కారణాల వల్ల. అందుకని చెప్పేసి ఇప్పుడు అయితే వెళ్తున్నాను. ఇప్పుడు వెళ్ళిన తర్వాత కొత్త ఇల్లు కట్టుకున్నాను అని చెప్పాను కదా, అక్కడికైతే రేపు వెళ్తాము. పాలు పొంగించేస్తాము అనమాట రేపు. ఇంకా దొండకాయ కొబ్బరి కూర కర్రీ అయితే అమ్మాయి చేసింది. నేనైతే ఏమీ వండలేదు ఈరోజు. ఫుల్ వీడియో అయితే తీయలేదండి. దొండకాయ కొబ్బరి కూర కర్రీ అయితే రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా. తర్వాత అయితే వెజ్ పులావ్ అయితే వండింది. అది కూడా కట్టెల పొయ్యి మీద వండింది అనమాట. వీడియోస్ అయితే తీస్తున్నాను కానీ వాయిస్ కూడా అసలు కుదరట్లేదండి. అందుకని లాంగ్ వీడియోస్ లేట్ అవుతుంది. ఇంకా పిల్లలతో అయితే అస్సలు కుదరడమే లేదు. ఇప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ అస్సలు కుదరదనమాట. ఇంకా వెజ్ పులావ్ కూడా రెడీ అయిపోయింది. తర్వాత మా అమ్మ అయితే బూరెలు అయితే వండుతుంది. అందులోకి పూర్ణంకి ఉండలు అయితే తయారు చేస్తుంది. తర్వాత ఇంకా బూరెలు అయితే వండేసింది. కొన్ని మా మరదలు కూడా వండిందనమాట. బూరెలు అయితే వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటాయి కదండి. వేడిగా ఉన్నప్పుడే నేను కూడా తినేసాను. ఈ బూరెలు అయిన తర్వాత ఇంకా మా భోజనాలు కూడా చేస్తాము. తర్వాత ఇంకా మా తమ్ముడు అరటిపళ్ళు, ఇంకా మిఠాయి, పసుపు, కుంకుమ అన్నీ తెచ్చేసాడు. మీరు కూడా ఎంతైనా సార్ అంటే ఇలాగే పెట్టుకుంటారా, లేదంటే వేరే విధంగా పెట్టుకుంటారా? కామెంట్ చేయండి. ఇంకా మా పిల్లల్ని కూడా రెడీ చేసేసాను అనమాట. చూస్తున్నారు కదా ఎంత ముద్దుగా చూస్తున్నారు. తర్వాత ఇంకా మా అత్తయ్య వాళ్ళు వస్తారనమాట భోజనం చేసి. ఇంకా సార్ అంతా పట్టుకుని అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. అందరికి బాయ్ అయితే చెప్పేసి ఆటో ఎక్కేసామన్నమాట. ఊర్లోనే అయినా కానీ మా అమ్మ అయితే చాలా ఫీల్ అయింది వచ్చేస్తున్నానని చెప్పి. అమ్మ అంటే అంతే కదండి, కూతురు 2 రోజులు ఉన్నా కూడా ఇంకా ఎక్కువ రోజులు ఉంచుకోవాలని చూస్తుంది. ఇంక ఇదైతే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు, 2 గదులు అనమాట. ఇరుగ్గా ఉంటుందని చెప్పేసి కొత్త ఇల్లు అయితే కట్టుకున్నాము. అక్కడికే రేపు వెళ్తామన్నమాట. పాలు పొంగిస్తామని చెప్పాను కదా, అక్కడికి అనమాట. ఇదైతే అత్తయ్య వాళ్ళ ఇల్లు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.